సో 30 క్వశ్చన్లు, అన్ని క్వశ్చన్లు కూడా ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్లు ఇంపార్టెంట్ కావు. క్వశ్చన్లు మీకు పీవైక్యూ, రైల్వేనో, బ్యాంకో, ఎస్ఎస్సి చూస్తే క్వశ్చన్ దొరుకుతుంది, కానీ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు స్టార్ట్ అవుతాను. నవ్వు ఇక్కడ ఉంది సార్ 6, 2, 3, 4, 7. ఇది ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. క్వశ్చన్కి సొల్యూషన్తో పాటు కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి సార్, కాన్సెప్ట్ మనకు జనరల్గా ఒక నంబర్ని మనము పలు రకాల బేసులతోటి మనము రాసుకోవచ్చు సార్. పలు రకాల బేస్ సిస్టమ్ యూజ్ చేసి మనము ఒక నంబర్ని రిప్రజెంట్ చేయొచ్చు. మనకు జనరల్గా బేస్ సిస్టంలో 4 బేస్ సిస్టంలు హై ఫ్రీక్వెన్సీగా ఉపయోగపడతాయి. అది కాకుండా కొన్ని మిస్లీనియస్ బేస్ సిస్టమ్స్ కూడా ఉండొచ్చు. మనం యూజ్ చేసేది ఏంటంటే ఫస్ట్ బేస్ సిస్టమ్ డెసిమల్ సిస్టమ్. డెకా అంటే గ్రీకులో 10 సార్. డెసిమల్ సిస్టమ్, ఈ డెసిమల్ సిస్టమ్ ఏ బేసులో ఉంటుంది? 10 బేసులో ఉంటుంది. ఏదైనా మనము బేస్ 10 అని అంటే మనము 10 డిజిట్స్ యూజ్ చేయొచ్చు. ఏ డిజిట్స్ యూజ్ చేయొచ్చు? 0 నుంచి 9. ఏ డిజిట్స్ యూజ్ చేయొచ్చు? 0 నుంచి 9. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్స్లో రాసుకోండి సార్. మనకి ఏదైనా సిస్టంలో బేస్ సిస్టమ్ కే ఇచ్చాడనుకోండి, 0 నుంచి K-1 వరకు అంకెలు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర బేస్ 7 ఉంది. బేస్ 7 ఉంటే 0 నుంచి 6 అంకెలు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర బేస్ 9 ఉంది అంటే 0 నుంచి 8 అంకెలు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్ రాద్దాం. పాయింట్ ఏంటంటే ఏదైనా బేస్ సిస్టమ్ కే గనక ఇస్తే ఏవే డిజిట్స్ యూజ్ చేస్తాము? 0 నుంచి K-1. 0 నుంచి K-1. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. 0 నుంచి K-1. బేస్ సిస్టమ్ కే అంటే 0 నుంచి K-1. 0 నుంచి K-1. ఏమీ బేస్ సిస్టమ్ ఇవ్వకపోతే అది డెసిమల్ సిస్టంలో ఉన్నట్టు. ఏది బేస్ సిస్టమ్ ఇవ్వకపోతే అది డెసిమల్ సిస్టంలో ఉన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. కొన్ని దాంట్లో ఎస్పెషల్లీ బీటెక్ చదివిన వాళ్ళకు దీని మీద ఐడియా ఉంటుంది. బైనరీ సిస్టమ్ అంటే అంటే 2 అంటే ఈ మొత్తం నంబర్లను బేస్ సిస్టమ్ 2గా యూజ్ చేస్తాము. యూజ్ చేసే డిజిట్స్ ఏంటి? 0, 1. బైనరీ సిస్టమ్ అంటే బేస్ సిస్టమ్ 2లో ఉంటుంది. యూజ్ చేసే డిజిట్స్ ఏంటి సార్? 0, 1. రైట్. ఇంకో 2 ఉన్నాయి, అదేంటంటే ఆక్టల్ సిస్టమ్ అంటే దీంట్లో బేస్ 8 బేస్ సిస్టమ్ 8 ఉంటుంది. డిజిట్స్ 0 నుంచి 7 వరకు. ఇంకోటి ఏంటంటే హెక్సాడెసిమల్. హెక్సా అంటే 6. హెక్సాగన్. రైట్. భుజాలు 6 ఉన్న బాహుభుజి హెక్సాగన్. హెక్సాడెసిమల్. డెకా అంటే 10, హెక్సా అంటే 6. దీంట్లో బేస్ 1, 6 ఉంటుంది. డిజిట్స్ 0 నుంచి 15. ఇది జనరల్గా బేస్ సిస్టంలో 0 నుంచి 9, A1 0, B1 1, C1 2, D1 3, E అండ్ F. జనరల్గా మనము సపోజ్గా మీకు ఎలా చెప్పాలంటే, సపోజ్గా మనము ఒక ప్లేస్కి వెళ్ళాము, అక్కడ డాలర్లు మాత్రమే యూజ్ చేస్తారు. ఇంకో ప్లేస్కి వెళ్ళాం, వాళ్ళు నాణాలే యూజ్ చేస్తారు. ఇంకో ప్లేస్కి వెళ్ళాం, ఒక షాప్ దగ్గరికి వెళ్ళాం, షాప్ అతను ఏమన్నాడంటే నేను 500 రూపాయల నోట్లే తీసుకుంటాను. మనం ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళాం, ఈ మెషిన్ ఓన్లీ 100 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుంది. అలానే మనం ఒక నంబర్ని ఇక్కడ నేను ఈ డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తే దాన్ని డెసిమల్ సిస్టమ్ అని అన్నాను. ఈ డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తే దాన్ని బైనరీ సిస్టమ్ అని అన్నాను. ఈ డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తే దాన్ని ఆక్టల్ సిస్టమ్ అని అన్నాను. ఈ డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తే దాన్ని 0 నుంచి 9 అన్నాను. ఇది గుర్తుపెట్టుకోవాలి సార్. కొన్ని మనకు దీని మీద కూడా క్వశ్చన్లు వస్తున్నాయి. రైట్. ముందులాగా పేపర్ ఈజీగా లేదు. మనకు ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్లో బేస్ సిస్టమ్ నుంచి ఉంది కాబట్టి
దాని నుంచి మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నవ్వు ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి సార్, 6, 2, 3, 4, 7లో 2, 4ల స్థాన విలువల మొత్తము. స్థాన విలువ అని అంటే సపోజ్గా ఇక్కడ చూడండి సార్, ఏమీ ఇవ్వలేదంటే ఇది ఏ సిస్టంలో ఉన్నట్టు, 10 అనే బేస్ సిస్టంలో ఉన్నట్టు. 10 అనే బేస్ సిస్టంలో ఉన్నట్టు. ఏమీ ఇవ్వకపోతే ఒక అంకె మాత్రమే ఇస్తే అది ఏ సిస్టంలో ఉన్నట్టు, 10 బేస్ సిస్టంలో ఉన్నట్టు. 10 బేస్ సిస్టంలో స్థాన విలువలు ఎలా కనుక్కుంటాం, చాలా ఇంపార్టెంట్ సార్. స్థాన విలువల మీద మనకు ఇంతకు ముందు కూడా చాలా ఎగ్జామినేషన్లో కొనొచ్చింది. రైట్, స్థాన విలువలు కనుక్కోవాలనుకుంటే రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. ఉర్దూ భాష ఎట్లా రాస్తాం, రైట్ నుంచి లెఫ్ట్. మనం రాసే భాష లైఫ్ నుంచి రైట్కి ఉంటుంది. ఉర్దూ భాష రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళి ఏ బేస్ సిస్టమ్ ఉంది, 10. ఫస్ట్దేమో 10 పవర్ 0, నెక్స్ట్దేమో 10 పవర్ 1, మూడోదేమో 10 పవర్ 2, రెండోదేమో 10 పవర్ 3, ఆరోదేమో 10 పవర్ 4. 0 నుంచే స్టార్ట్ చేయాలి కదా సార్. 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3, 10 పవర్ 4. 2 అనేది ఏ విలువలో ఉంది, ఈ యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ అని ఎందుకు వచ్చింది, 10 పవర్ 1 కాబట్టి. 3 అనేది 100వ ప్లేస్లో ఉంది. 100వ ప్లేస్ అని ఎందుకు వచ్చింది అర్థము, 3 అనేది 10 స్క్వేర్ ప్లేస్లో ఉంది కాబట్టి. 2 అనేది 10 క్యూబ్ ప్లేస్లో ఉంది కాబట్టి. సో 2 అనేది అంకె, ఇది 10 క్యూబ్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని స్థాన విలువ 2 × 10 క్యూబ్ అవుతుంది. 2 × 10 క్యూబ్ అవుతుంది. అలానే 4 అనేది అంకె, అది 10th ప్లేస్లో ఉంది కాబట్టి 4 × 10 పవర్ 1 అయింది. 2 × 10 క్యూబ్ అంటే 2000, 4 × 10 అంటే 40. అంటే మొత్తం ఎంత అవుతుంది, 2040 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది, 2040 అవుతుంది. అందరికీ ఈ క్వశ్చన్ అర్థమైందా? 62,347 ఇచ్చాడు. ఇది చాలా ఈజీ. క్వశ్చన్ని ట్విస్ట్ చేస్తా కూడా నేను ఇక్కడ. చూడండి సార్, 62,347. చూడండి సార్, నేను ఏదైతే ప్రొనౌన్స్ చేశానో చూడండి. 62,347. 40 ఎందుకు వచ్చింది, 4 అనేది 10ల స్థానంలో ఉంది కాబట్టి 4 అనేది 4 × 10 40గా మారింది. 62,347. 300 ఎందుకు వచ్చింది, 3 అనేది 100లో స్థానంలో ఉంది కాబట్టి. 62,000, 2 అనేది 1000 స్థానంలో ఉంది కాబట్టి 2 × 10 క్యూబ్ ఎంత అవుతుంది, 2000 అవుతుంది. 2 అనే స్థాన విలువ, 2 ఏ స్థానంలో ఉంటే దాన్ని 10 పవర్ రైట్ ఆ స్థానంలో రాయాలి. థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 × 10 క్యూబ్. ఇది 4 × 10 పవర్ 1, ఇది 10ల స్థానంలో ఉంది కాబట్టి ఆన్సర్ ఎంత, 2 క్యూబ్ ప్లస్ 2 × 10 క్యూబ్ ప్లస్ 40. 2000 ప్లస్ 40 ఆన్సర్ ఎంత, 2040. ఆన్సర్ ఎంత, 2040. చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్లో వచ్చిన ఎగ్జామినేషన్. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్స్లో రాసుకోవాలి. ఏది ఇవ్వకపోతే ఇది బేస్ సిస్టమ్ 10లో ఇచ్చినట్టు. బేస్ సిస్టమ్ 10లో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. స్థాన విలువలు కనుక్కోవాలంటే 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3, 10 పవర్ 4. 2, 4ల స్థాన విలువ అడిగాడు కాబట్టి 2 × 10 క్యూబ్. 4 యొక్క స్థాన విలువ అడిగాడు కాబట్టి 4 × 10 పవర్ 1. మొత్తం అడిగాడు కాబట్టి ఈ రెండింటినీ కూడుకుంటున్నాను. ఇక్కడ కొంచెం క్వశ్చన్ గనక నేను ట్విస్ట్ చేస్తే ఇక్కడ చూడండి సార్, 542. 4 యొక్క స్థాన విలువ, 4 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ, 4 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి సార్. 4 యొక్క ప్లేస్ వాల్యూ ఇన్ బేస్ సిస్టమ్ 8 అన్నాను.
క్వశ్చన్ని ట్విస్ట్ చేశా. ఇన్ బేస్ సిస్టమ్ 8, ఇన్ బేస్ సిస్టమ్ 8 అడిగాను. 542 ఇన్ బేస్ సిస్టమ్ 8లో 4 యొక్క స్థాన విలువ. నేనేమన్నాను లాజిక్? 542 ఏదైతే బేస్ సిస్టమ్ ఇచ్చాడో రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. రైట్ బేస్ సిస్టమ్ 8 ఇచ్చాడు. ఇది 8 పవర్ 0, ఇది 8 పవర్ 1, ఇది 8 పవర్ 2. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 ఇంటూ 8 పవర్ 1, 4 ఇంటూ 8 పవర్ 1. అందరికీ లాజిక్ అర్థమైందా? ఏమీ ఇవ్వకపోతే 10 పవర్ 0, 10 పవర్ 1 అలా రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. ఏదైనా బేస్ సిస్టమ్ ఇస్తే దాని పవర్ 0, దాని పవర్ 1, దాని పవర్ 2, 4 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 4 ఇంటూ 8 పవర్ 1 32 అవుతుంది. అందరికీ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ లాజిక్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై అండి. ఇది ఎగ్జామినేషన్లో అడిగాడు. ఇలా అడిగితే కూడా మనము సాల్వ్ చేయొచ్చు. సపోజ్గా 134 ఇన్ బేస్ సిస్టమ్ 5. ఇంకో క్వశ్చన్ 134 ఇన్ బేస్ సిస్టమ్ 5, 1 యొక్క ప్లేస్ వాల్యూ, 1 యొక్క ప్లేస్ వాల్యూ. 134 ఇన్ బేస్ సిస్టమ్ 5, 1 యొక్క ప్లేస్ వాల్యూ. ఏ బేస్ సిస్టమ్ ఇచ్చాడు? 5 ఇచ్చాడు. బేస్ సిస్టమ్ 5 ఇచ్చాడు. 134 రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, వెళ్ళాను. బేస్ సిస్టమ్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. 5 ఇచ్చాడు కాబట్టి 5 పవర్ 0, 5 పవర్ 1, 5 పవర్ 2. 1 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? 1 ఇంటూ 5 స్క్వేర్, 1 ఇంటూ 25, 25. ఇక్కడ 1 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 25. ఇక్కడ 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 4 8ల 32, 4 8ల 32. ఇక్కడ 2 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 2 ఇంటూ 10 పవర్ 3, 2 ఇంటూ 10 క్యూబ్ ఎంత? 2000. 2 4ల ప్లేస్ స్థాన విలువల మొత్తం అడిగాడు. 4 స్థాన విలువ 40 అవుతుంది, 2 స్థాన విలువ 2000 అవుతుంది. ఆన్సర్ ఎంత? 2000 ప్లస్ 40. యాక్చువల్ క్వశ్చన్. దాన్ని తిప్పితే ఎలా అడుగుతాడు అది క్వశ్చన్. అందరికీ అర్థమైంది కదా సార్?